దయ్యాలు ఉన్నాయని బలంగా నమ్మాడు. వాటిపై ఇండియాలో ఎవ్వరూ చేయనంతగా పరిశోధన చేశాడు. అలాంటి గౌరవ్ తివారీ ఎలా చనిపోయాడు? దయ్యమే అతన్ని చంపేసిందా? అసలేం జరిగింది? ఏదో చేయాలి, ఏదో సాధించాలి, అందరూ వెళ్ళే దారిలో వెళ్ళకూడదు, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనుకున్నాడు. దయ్యాలు ఉన్నాయని బలంగా నమ్మాడు. ఇండియాలో ప్రముఖ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయ్యాడు. అందులో భాగంగా ఎన్నో టీవీ షోలు ఇచ్చాడు. ప్రముఖ జాతీయ ఛానళ్లు అతనితో షోలు చేయించుకున్నాయి. ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్ళి వెంటనే పరిశోధన చేసేవాడు. పగలు రాత్రి తేడా లేకుండా చిన్న వయసులోనే గోస్ట్ హంటర్ అయ్యాడు. ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి విదేశాల్లో కూడా తన ముద్ర వేసుకున్నాడు. చివరకు ఇండియాలో తొలిసారిగా ఇండియన్ పారానార్మల్ సొసైటీని స్థాపించాడు. మరి అలాంటి గౌరవ్ తివారీ ఎలా చనిపోయాడు? ఇదే మిస్టరీ అయ్యింది. దయ్యం అతన్ని చంపేసిందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన గౌరవ్ తివారీ మన దేశంలోనే మొదటిసారిగా ఇండియన్ పారానార్మల్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వింత శబ్దాలు రావడం లేదా దయ్యాలు ఉన్నాయని నమ్మే చోట్లకు వెళ్ళి మూఢనమ్మకాలతో కాకుండా పూర్తిగా సైన్స్ని ఉపయోగించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. దయ్యం అనగానే భయపడి పూజలు చేయడం కాకుండా అత్యాధునిక పరికరాలను వాడుతూ గాలిలో మార్పులు, శబ్దాల ఫ్రీక్వెన్సీ మరియు వాతావరణ పరిస్థితులను వీరు క్షుణ్ణంగా పరిశీలించేవారు. గౌరవ్ తివారీ తన బృందంతో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న బాన్గఢ్ కోట, ముఖేష్ మిల్స్ వంటి సుమారు 6,000కు పైగా భయంకరమైన ప్రదేశాలను సందర్శించారు. ఈ పరిశోధనలో చాలా వరకు దయ్యాలు లేవని, అక్కడ మనుషులకు కలిగే వింత అనుభవాలకు గాలిలో ఉండే విషవాయువులు, మానసిక ఒత్తిడి లేదా మనకు వినిపించని కొన్ని రకాల శబ్దాలే కారణమని వారు తేల్చి చెప్పారు. ఇంత అధునాతన కెమెరాలు, సెన్సార్లు ఉన్నప్పటికీ చివరికి గౌరవ్ తివారీ తన సొంత తెలివితేటలు మరియు అనుభవంతోనే అక్కడ అసలు ఏం జరిగిందో నిర్ణయించేవారు. అందుకే ఇన్వెస్టిగేషన్ రంగంలో ఆయనకు ఒక గొప్ప గుర్తింపు లభించింది. గౌరవ్ తివారీ తన ప్రశాంతమైన స్వభావం మరియు సైంటిఫిక్ పద్ధతులతో మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సన్నీ లియోన్తో కలిసి చేసిన హాంటెడ్ వీకెండ్స్, బూత్ ఆయా, ఫియర్ ఫైల్స్, MTV హీ టికెట్ మరియు MTV గర్ల్స్ నైట్ అవుట్ వంటి అనేక టీవీ షోలో కనిపించారు. ముఖ్యంగా ఒక షోలో కెమెరాల నిఘాలో దయ్యాలు ఉన్నాయన్న చోట్ల ఆయన రాత్రంతా ఒంటరిగా గడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. దయ్యాల గురించి పరిశోధన చేయడం అంటే మంత్రతంత్రాలు మాత్రమే కాదు, దానికి సైన్స్ కూడా అవసరమని ఆయన తన షోల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. అయితే ఈ పారానార్మల్ రంగంలోకి రాకముందే గౌరవ్ తివారీ సినిమాలో కూడా నటించారు. ఆయన 16 డిసెంబర్ మరియు టామ్ గో చార్లీ వంటి సినిమాలో నటించి తన నటనతో మెప్పించారు. ఇలా నటుడిగా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత ఇన్వెస్టిగేటర్గా మారి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. గౌరవ్ తివారీ తన కెరియర్ చివరిలో పరిశోధించిన కేసుల్లో ఒకటి వెస్ట్ ఢిల్లీలోని జనక్పురి ప్రాంతానికి చెందినది. అక్కడ ఒక యువతి తనను కొన్ని వింత శక్తులు వేధిస్తున్నాయని ఫిర్యాదు చేసింది. ఆ కేసును పరిశోధించిన తర్వాత గౌరవ్ తివారీ మానసికంగా కొంత కలత చెందినట్లు వార్తలు వచ్చాయి. తనను ఏదో నెగిటివ్ శక్తి బలంగా లాగుతున్నట్లు అనిపిస్తుందని ఆయన తన కుటుంబ సభ్యులతో అన్నట్లు అప్పట్లో కొన్ని మీడియా రిపోర్ట్లు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు కూడా గౌరవ్ అప్పుడప్పుడు తన చుట్టూ ఏదో చెడు శక్తి ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. జూలై 7, 2016 గౌరవ్ తివారీ ఢిల్లీ ద్వారకాలోని తన ఇంట్లోని బాత్రూంలో శవమై కనిపించాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దయ్యాలే అతన్ని చంపేసి ఉంటాయని ప్రజలు భావించారు. ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ సందర్భంలో తివారీ భార్య పోలీసులకు ఓ నమ్మలేని నిజం చెప్పింది. సార్, గౌరవ్ని ఓ ఆత్మ వెంటాడుతుంది. ఆ సంగతి నాతో అప్పుడప్పుడు అనేవాడు. ఆ ఆడదయ్యం నన్ను ఎప్పుడోకప్పుడు తన ఆధీనంలోకి తీసుకుంటుంది అని చెబుతూ గౌరవ్ భయపడేవాడు. కొన్నాళ్ళుగా అలా అంటున్నా పని ఒత్తిడితో అలా మాట్లాడుతున్నాడులే అనుకునేదాన్ని. అందుకే నేను అది అంతగా పట్టించుకోలేదు అని తెలిపింది. తద్వారా ఆ ఆడదయ్యమే గౌరవ్ని చంపేసి ఉంటుందని ఆమె అనుమానించింది. దయ్యాలు చంపేశాయని మాటలతో అంటే సరిపోదు, పోలీసులు కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. అందువల్ల పోలీసులకు ఈ కేసు మిస్టీరియస్గా మారింది. పోలీసులు మొదటిసారి తివారీ శవాన్ని చూసినప్పుడు బాత్రూంలో తివారీ కింద పడి ఉన్నాడు. భార్య చున్ని తోరి వేసుకున్నట్లు మెడ చుట్లు చున్ని ఉంది. అతన్ని తామే ఊరి నుండి కిందకు దింపామని భార్య, తివారీ తండ్రి చెప్పారు. అటాప్సీ రిపోర్ట్లో కూడా అతను ఉరి వేసుకొని చనిపోయాడనే ఉంది. మరి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన తివారీ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? అలాంటి పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు పోలీసులకు సవాల్ విసిరాయి. పోలీసులు చెప్పిన దాని ప్రకారం తివారీ కుటుంబ సభ్యులకు ఈ దయ్యాలు పరిశోధనలు అంటే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దయ్యం పగబట్టే ప్రమాదం ఉందని వాళ్ళు భయపడేవారు. ఈ దయ్యాల పని మానేసి ఏదైనా సాధారణ ఉద్యోగం చేయమని భార్య తరచూ వాదించేది. తివారీ మాత్రం తనకు నచ్చింది చేస్తానని అనేవాడు. అయితే ఈ దయ్యాల పరిశోధనలో అతనికి అంతగా డబ్బు వచ్చేది కాదు. తివారీ కూడా ఎవరిని డబ్బు కోసం బలవంతం చేసేవాడు కాదు. అవతలి వారు ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడు. మీడియాలో ఫేమస్ అయిన వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు.
అటు ఇంట్లో గొడవలు, ఇటు ఆర్థిక సమస్యలు రాను రాను ఎక్కువై తివారీ మనశ్శాంతి కోల్పోయాడు. ఆ పరిస్థితుల మధ్య ఉరివేసుకొని చనిపోయాడని పోలీసులు తేల్చారు. అయితే ఈ వాదన ప్రజలు నమ్మలేకపోయారు. అంత పేరున్న తివారీ సుసైడ్ ఎందుకు చేసుకుంటాడన్నది వారు వేస్తున్న ప్రశ్న. దయ్యాలపై పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. చాలా దేశాల్లో పారానార్మల్ సొసైటీలు ఉన్నాయి. అలాంటి సంస్థను తొలిసారిగా ఇండియాలో స్థాపించిన గౌరవ్ తివారీ మిస్టీరియస్గా చనిపోవడం ఆశ్చర్యకరమైన అంశం. హేతువాదులంతా అతని ఫ్యామిలీని తప్పుపడుతుంటే కొంతమంది మాత్రం దయ్యమే అతన్ని చంపేసిందని నమ్ముతున్నారు. ఏదేమైనా 32 ఏళ్లకే ఈ లోకాన్ని విడిపోవడం విషాదకరం. గౌరవ్ తివారీ జీవితం మరియు ఆయన చేసిన పరిశోధనలు ఇప్పటికీ ఎంతో మందికి ఒక మిస్టీరియస్గానే మిగిలిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.